హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి నువ్వు వెళ్ళిపోయాక ఎపిసోడ్ నెంబర్ 8 అండి. విక్రమ్ కంగారు పడుతూ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎంత ట్రై చేసినా డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో చేసేది ఏమీ లేక విండో దగ్గరకు వెళ్ళి, ఇందు దయచేసి ఒక్కసారి డోర్ తీయి, నువ్వు చెప్పినట్లే వింటాను, నీతో మాట్లాడతాను, నీ దగ్గరే ఉంటాను, ముందు డోర్ తీ ప్లీజ్ అంటాడు. లేదు విక్రమ్, నువ్వు నన్ను సేవ్ చేయడానికి అలా చెప్తున్నావు. నేను సేవ్ అవ్వగానే నువ్వు నా వైపు కూడా చూడవు. ఎట్టి పరిస్థితుల్లో నేను డోర్ ఓపెన్ చేయను అంటుంది ఇందు మొండిగా. విక్రమ్కు ఏం చేయాలో పాలుపోక, నువ్వు అనుకున్నట్లుగా ఏమీ జరగదు, నేను ఇక్కడే ఉంటాను, ఐ లవ్ యూ, ముందు వచ్చి డోర్ తీ ప్లీజ్ అంటాడు. అప్పటికే ఇందుకు బ్లడ్ చాలా వరకు పోతుంది. నెమ్మదిగా మైకం కమ్ముతూ ఉంటుంది. నీరసంతో విక్రమ్ మాటలను నమ్మి డోర్ లాక్ తీసి, నాకు మాటిస్తేనే నేను నీతో పాటు హాస్పిటల్కి వస్తాను అంటుంది. విక్రమ్కు వేరే దారి లేక, ఇప్పుడు నేను రూడ్గా బిహేవ్ చేస్తే ఇందుకు జరగరనిది ఏమైనా జరిగితే ఫ్యామిలీ అందరం ఇబ్బందుల్లో పడిపోతాం అనుకుని, సరే మాటిస్తున్నాను అంటాడు. వెంటనే ఇందు కళ్ళు తిరిగి విక్రమ్ చేతిలో పడిపోతుంది. విక్రమ్ వేగంగా ఇందును హాస్పిటల్కు తీసుకువెళ్తాడు. ఇందుకు లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఏంటి ఈ ఇందు ఇలా బిహేవ్ చేస్తుంది? అసలు ఇప్పుడు నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి అని కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో సుధా కంగారుగా కాల్ చేస్తుంది. ఎక్కడున్నా విక్రమ్? ఏంటి ఇల్లంతా బ్లడ్? ఎవరికి ఏం జరిగింది అంటుంది. విక్రమ్కు ఏం జవాబు చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు. ఏం లేదు మమ్మీ, నువ్వు అనుకున్నట్లుగా ఏమీ జరగలేదు. కాసేపట్లో నేను ఇంటికి వస్తాను, వచ్చాక అన్ని విషయాలు చెప్తాను అంటాడు విక్రమ్. నీకేం కాలేదు కదా అంటుంది సుధా. లేదు మమ్మీ, నాకేం కాలేదు. ఎందుకు లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది, నేను వచ్చి నీకు అన్ని విషయాలు చెప్తాను అని కాల్ కట్ చేస్తాడు విక్రమ్. ఎందు ట్రీట్మెంట్ అయిపోగానే, ఇక మీరు ఇంటికి వెళ్ళొచ్చు, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్తారు డాక్టర్. ఇందును తీసుకుని ఇంటికి చేరుకుంటాడు విక్రమ్. సుధకు ఏం జరిగిందో అర్థం కాక టెన్షన్ పడుతూ గుమ్మం దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. విక్రమ్ ఇందులు లోపలికి అడుగు పెట్టగానే సుధ కంగారుగా వచ్చి, ఏమైందిరా అసలు, ఏం జరిగింది, ఇల్లంతా ఈ రక్తం ఏంటి అంటుంది. విక్రమ్ మౌనంగా నుంచుని ఉంటాడు. అంతా ఈ ఇందునే చేసి ఉంటుంది, ఏం చేసావే నా కొడుకుని అని కొట్టడానికి ఇందు మీదకు వెళ్తుంది సుధా. ఇందు విక్రమ్ చేపట్టుకుని విక్రమ్ వెనకాలే దాక్కుంటుంది. అమ్మ ప్లీజ్, కాసేపు ఏమీ మాట్లాడకు, ఇందు నువ్వు నీ రూమ్లోనికి వెళ్ళు అంటాడు విక్రమ్. ఏం జరిగిందో చెప్పకుండా తనని లోపలికి ఎందుకు వెళ్ళమంటున్నావు విక్రమ్? ఏం జరిగిందో చెప్పు, లేదంటే ఇందు వాళ్ళ అమ్మా నాన్నలకు కాల్ చేసి తనని ముందు ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోమని చెప్తాను అంటుంది సుధా కోపంగా. ఏమీ లేదమ్మా, అన్నయ్యకు ఇందుకు మధ్య చిన్న డిస్టర్బెన్స్ అంట. నేను వచ్చేటప్పటికి ఇందు తన చేతిని నైఫ్తో కట్ చేసుకుంది. నేను చూసి వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్ళాను, అంతే, ఇంకేమీ జరగలేదు. ఈ విషయం అన్నయ్యకు చెప్పకు, బాధపడతాడు అంటాడు విక్రమ్. నువ్వు చెప్పేది ఏది నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు విక్రమ్. నిజమే చెప్తున్నావా, లేదంటే నువ్వు కూడా ఆ ఇందుతో కలిసి నన్ను మోసం చేస్తున్నావా అంటుంది సుధా. అలాంటిది ఏమీ లేదు మమ్మీ, నువ్వు కంగారు పడుకు. నాన్న పడుకున్నారా అంటాడు విక్రమ్. లేదురా, ఆయన ఇంకా రాలేదు. అదే మాతో పాటు కలిసి వచ్చి ఉంటే ఆ బ్లడ్ చూసి చాలా పెద్ద గొడవ చేసేవారు. అయినా నాకు ఏమీ అర్థం కావట్లేదు విక్రమ్. అసలు ఏం జరుగుతుందిరా మన ఇంట్లో? ఈ పరిస్థితులు ఎలా చక్కదిద్దాలో నాకేమీ తెలియట్లేదు అంటూ బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఎక్కువ ఆలోచించకమ్మా, నేను వచ్చాను కదా, నేనే అన్నీ చూసుకుంటాను, వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ రూమ్లోనికి వెళ్ళిపోతాడు విక్రమ్. ఎలాగైనా ఇందు మనసును మార్చాలి, లేదంటే తన మూర్ఖత్వం వల్ల అటు అన్నయ్య లైఫ్, ఇటు నా లైఫ్, మా ముగ్గురి లైఫ్లు రిస్క్లో పడతాయి. ఏదో ఒకటి చేసి ఇందు మైండ్ని నాపై లేకుండా డైవర్ట్ చేయాలి అనుకుంటాడు విక్రమ్. ఇందు కాసేపు రెస్ట్ తీసుకొని విక్రమ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
నిజంగా విక్రమ్ నన్ను మళ్ళీ తిరిగి ప్రేమిస్తాడా? లేదంటే నన్ను సేవ్ చేయడానికి అలా అబద్ధం చెప్పాడా? ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుని రూమ్ నుంచి బయటకు వచ్చి అటు ఇటు చూస్తుంది. హాల్లో ఎవరూ లేరు. ఇదే సరైన సమయం అనుకుని విక్రమ్ రూమ్ దగ్గరకు వెళ్తుంది. విక్రమ్ ఇందు మనసును ఎలా మార్చాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఇందునే విక్రమ్ ముందు ప్రత్యక్షమవుతుంది. ఏంటి ఇందు, నా రూమ్లోనికి ఎందుకు వచ్చావు? ఇంట్లో అమ్మ, లక్ష్మి, నాన్న అందరూ ఉన్నారు. ఎవరైనా చూస్తే చండాలంగా ఉంటుంది అంటాడు విక్రమ్. బయట హాల్లో ఎవరూ లేరు. అందరూ ఎవరి రూమ్లో వాళ్ళు పడుకున్నట్లుగా ఉన్నారు. చూసే వచ్చాను, నువ్వేం టెన్షన్ పడుకో అంటుంది ఇందు. బాలేదు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు వచ్చావు అంటాడు విక్రమ్. ఇందు విక్రమ్ను గట్టిగా హక్ చేసుకుని, నువ్వు చెప్పింది నిజమే కదా, మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోవు కదా, వీలైతే ఇంట్లో అందరికీ మన విషయం చెప్దాం అంటుంది ఇందు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు ఇందు, ఇంట్లో వాళ్ళకు చెప్పడం ఏంటి, నువ్వు నా అన్నయ్య భార్యవు అంటాడు విక్రమ్. మాటి మాటికి అన్నయ్య అన్నయ్య అనకు విక్రమ్. ఆదిత్య నీ రక్తం పంచుకు పుట్టిన అన్నయ్య కాదు అని నాకు తెలుసు అంటుంది ఇందు. ఏంటి నువ్వు మాట్లాడేది, నీకెలా తెలుసు అంటాడు విక్రమ్. పెళ్లికి ముందే ఆదిత్య గారు నాకు అన్ని విషయాలు చెప్పారు. మీ అమ్మా నాన్నలకు పిల్లలు పుట్టకపోతే ఆదిత్య గారిని అడాప్ట్ చేసుకుని పెంచారట. ఆ తర్వాత నువ్వు పుట్టావట. ఇవన్నీ నాకు ఆల్రెడీ తెలుసు అంటుంది ఇందు. సొంత అన్నయ్య కాదు అని నువ్వంటే సరిపోదు ఇందు. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే పెరిగాం. మా అమ్మ ఎప్పుడూ మమ్మల్ని విడిగా చూడలేదు. దయచేసి ఈ విషయాన్ని ఇంకెప్పుడు నా ముందుకు తీసుకురావద్దు. ముందు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. అంతేకాని మాటి మాటికి నా రూమ్కు వచ్చి నన్ను కౌగిలించుకోవడానికి మాత్రం ప్రయత్నించుకో అంటాడు విక్రమ్ కోపంగా. నాకు మాట ఇచ్చావు విక్రమ్, ఈ వారం రోజుల్లోనే మనిద్దరి గురించి ఒక డెసిషన్ తీసుకో, లేదంటే నేను ఒక హార్డ్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇందు. విక్రమ్ తల పట్టుకుని కూర్చుంటాడు. ఏంటి ఇదంతా నేను ఎలా ఫేస్ చేయాలి అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. ఉదయం కాగానే ఇందు షాప్ ఓపెనింగ్కు కావాల్సిన ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటుంది. నైట్కి వచ్చేస్తాను అని వెళ్ళాడు. అసలు విక్రమ్ కాల్ కూడా చేయట్లేదు. అసలు వచ్చాడా, ఇంకా ఊరిలోనే ఉన్నాడా అని సత్య విక్రమ్కు కాల్ చేస్తూ ఉంటుంది. విక్రమ్ ఇందు ఆలోచనలో మునిగిపోయి సత్య కాల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. రోజంతా కాల్స్ చేస్తూనే ఉంటుంది సత్య. విక్రమ్ అక్కడే ఉండి ఇందు బొటిక్ విషయంలో హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఏం జరిగిందో వీడు చెప్పట్లేదు, కానీ ఆ ఇందు బిహేవియర్లో కూడా చాలా మార్పు వచ్చింది అనుకుంటూ అనుమానిస్తూ ఉంటుంది సుధా. విక్రమ్ అసలు కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో సత్యకు నిద్ర పట్టక ఇంట్లోనే ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటుంది. ఏంటి సత్య అలా ఉన్నావు, కంపెనీలో ఏమైనా ఇబ్బందా అంటుంది సత్య వాళ్ళ అమ్మ. లేదు మమ్మీ, విక్రమ్ ఊరికి వెళ్తున్నాను అని చెప్పాడు. ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను అన్నాడు, కానీ రాలేదు. ఇప్పటికే 1 డే అయ్యింది, కానీ అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. వాడికి ఏమై ఉంటుంది అంటుంది సత్య. దానికి ఎందుకే అంత టెన్షన్ పడుతున్నావు, సుధా ఆంటీకి కాల్ చేస్తే సరిపోతుంది కదా అంటూ ఫోన్ తీసుకుని సుధకు కాల్ చేస్తుంది. సుధా ఇక్కడ జరిగిన విషయమంతా వివరంగా చెప్తుంది సత్యకు. నేను ఎలాగైనా వాడిని మాట్లాడి రేపే సిటీకి పంపించేస్తాను అంటుంది సుధా. సరే ఆంటీ, నేను కాల్ చేసినట్లు విక్రమ్కు చెప్పకండి అంటుంది సత్య. సరే అమ్మా, ఏమీ చెప్పనులే, నువ్వు జాగ్రత్త అంటూ కాల్ కట్ చేస్తుంది సుధా. సుధా కిచెన్లో నుంచి వచ్చేటప్పటికి ఇందు భోజనం వడ్డించుకుంటూ ఉంటుంది. విక్రమ్ అప్పుడే ఇంట్లోనికి వస్తూ ఉంటాడు. నీకోసమే ఎదురు చూస్తున్నాను విక్రమ్, రా కలిసి భోంచేద్దాం అంటుంది ఇందు. లేదు, నేను తర్వాత తింటానులే అంటాడు విక్రమ్. నాతో తినడానికి ఏంటి ఇబ్బంది, ఇప్పుడు వస్తావా లేదా అంటుంది ఇందు. విక్రమ్ ఏమీ మాట్లాడకుండా వచ్చి డైనింగ్ టేబుల్ పైన కూర్చుంటాడు. కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటుంది ఇందు. ఇదంతా చూసిన సుధా, డౌటే లేదు, ఈ ఇందునే ఏదో చేసింది.
అందుకే ఈ విక్రమ్ ఇలా ఉన్నాడు అనుకుని కోపంగా కిచెన్లో నుంచి బయటకు వచ్చి, నా కొడుక్కి నేను వడ్డించుకోగలను, నువ్వు తిని లోపలికి వెళ్ళు ముందు అంటుంది కోపంగా. ఎందుకు అత్తయ్య గారు అంత చిరాకు పడుతున్నారు? మీరు కూడా కూర్చోండి, వడ్డిస్తాను అంటుంది ఇందు. నువ్వేం నాకు వడ్డించాల్సిన అవసరం లేదు, నీ పని నువ్వు చూసుకో చాలు అంటుంది. నువ్వెందుకురా తలతో కలిసి భోజనం చేస్తున్నావు? నేను వచ్చే వరకు ఆగలేవా అంటుంది సుధా. ఎప్పటికైనా విక్రమ్ను చూసుకోవాల్సింది నేనే కదా అత్తయ్య అంటుంది ఇందు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే నువ్వు విక్రమ్ను చూసుకోవడం ఏంటి అంటుంది సుధా కోపంగా. అదే అత్తయ్య గారు, ఈ ఇంటికి పెద్ద కోడల్ని కదా, మీ తర్వాత అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. నేను ఇంటిని మీకంటే బాగా మెయింటైన్ చేయగలను అంటుంది హిందూ. ఏం చూసుకుని నీకంత పొగరు? నిన్నిలా పెంచిన మీ అమ్మా నాన్నలను అనాలి ముందు అంటుంది సుధా. అమ్మ, దయచేసి గొడవ పెద్దది చేయకు. తినేటప్పుడు ఎందుకు ఇంత డిస్కషన్? నువ్వు వెళ్ళి ఇంకేమైనా పని ఉంటే చూడు అంటాడు విక్రమ్. సుధా కోపంతో కిచెన్లోనికి వెళ్ళి, ఈ విక్రమ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్న ఆ పగరుబోతు దాన్ని ఏమీ అనకుండా నన్ను వెళ్ళిపోమంటున్నాడు. దీన్ని ఇలాగే వదిలేస్తే ఇంకా ఎక్కువ చేస్తుంది. దీన్ని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు చూడు, వాడిని అనాలి ముందు. వీలైనంత తొందరగా దీన్ని కూడా లండన్కి తీసుకుపోమని చెప్పాలి, ఒక పేడ పోతుంది అనుకుని ఆదిత్యకు కాల్ చేస్తుంది. ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఎప్పుడొస్తావురా అని అడుగుతుంది. ఇంకా లేదు మమ్మీ, వచ్చిన పని పూర్తి కాలేదు, ఎప్పుడొస్తానో కన్ఫామ్గా చెప్పలేను అంటాడు ఆదిత్య. అలాంటప్పుడు నీ పెళ్ళాన్ని కూడా నీతో తీసుకువెళ్ళొచ్చు కదరా, ఎందుకు ఇక్కడ నా మీదకు వదిలేసి వెళ్ళిపోయావు? నీకు ఇప్పుడే రావడం కుదరకపోతే వెంటనే ఒక టికెట్ బుక్ చేయి, రేపే నీ పెళ్ళాన్ని ఇక్కడి నుంచి తీసుకుపో అంటుంది కోపంగా. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? ఇప్పుడు ఆ ఇందు ఇక్కడికి ఎందుకు? తనేదో బొటిక్ రన్ చేసుకుంటూ ఉంటుంది కదా, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, తన పని తను చేసుకుంటూ ఉంటుందిలే, ఇబ్బంది పెట్టకు అంటాడు ఆదిత్య. అందరికీ నేనే లోకుగా కనిపిస్తున్నాను, నేనెందుకు తనని ఇబ్బంది పెడతాను? మీ జీవితాలు ఏమైపోతాయో అనే టెన్షన్తో నేను కంగారు పడుతున్నాను అనుకుంటుంది సుధా. విక్రమ్ భోజనం చేసి రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు. 2 రోజులు గడుస్తాయి. విక్రమ్ తిరిగి సిటీకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోతాడు. ఎప్పటిలాగే ఉదయం కాగానే బోటికు వెళ్ళడానికి రెడీ అవుతుంది ఇందు. విక్రమ్ హాల్లో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటాడు. ఇంకో 2 రోజుల్లో నేను నీకు ఇచ్చిన టైం పూర్తవుతుంది, ఈలోగా ఈ విషయమో నాకు క్లారిటీ ఇవ్వాలి విక్రమ్ అంటుంది హిందూ. ఇంతలో ఒక బ్లాక్ కార్ వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. అమ్మా, అన్నయ్య ఏమైనా వస్తానని చెప్పాడా? ఏదో కార్ వచ్చింది అంటాడు విక్రమ్. ఏంటి, నిజంగానే ఆదిత్య గారు అప్పుడే వచ్చేసారా? ఈ టైంలో ఆయన వస్తే నా ప్లాన్ అంతా స్పాయిల్ అయిపోతుంది. దేవుడా ప్లీజ్, ఆయన ఇప్పుడే రాకూడదు, ఆ కారులో ఆదిత్య గారు ఉండకూడదు అనుకుంటూ ఉంటుంది ఇందు. లేదు నాన్న, రాత్రి నేను అన్నయ్యతో మాట్లాడాను, ఇంకా లేట్ అవుతుంది అని చెప్పాడు, ఎవరో చూడు అంటుంది సుధా. ఆదిత్య లేచి బయటకు వస్తూ ఉంటాడు. ఆ కారులో సత్య ఉంటుంది. కాసేపటికి స్లోగా డోర్ తీసుకుని బయటకు దిగుతుంది సత్య. సత్యను చూడగానే విక్రమ్, ఇదేంటి సత్య ఇక్కడికి వచ్చింది, ఏమై ఉంటుంది అనుకుంటూ ఉంటాడు. ఎవరో ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అని అలాగే చూస్తూ ఉంటుంది ఇందు. ఎవర్రా మన ఇంటికి ఈ టైంలో ఎవరొచ్చారు అంటూ కిచెన్లో నుంచి బయటకు వస్తుంది సుధా. సత్య కారులో నుంచి దిగి తన బ్లాక్ స్పెట్స్ని పెట్టుకొని స్టైల్గా నడుస్తూ వస్తూ ఉంటుంది. ఎవర్రా అమ్మాయి అంటుంది సుధా. అమ్మా, తనే శేఖర్ అంకుల్ కూతురు సత్య అంటాడు విక్రమ్. అవునా, చిన్నప్పుడు ఎప్పుడో చూశాను కదా, అందుకే గుర్తుపట్టలేకపోయాను. మరేంట్రా ఇలాగే కొయ్యలా నిలబడ్డావు అని వెళ్ళి వేగంగా, రా లోపలికి సత్య అంటూ లోపలికి తీసుకువస్తుంది సుధా. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను కదా అంటే హౌస్ సరిగ్గా గుర్తులేదు, ఇదా కాదా అని అనుమానంగా చూస్తున్నాను. ఇదేనా? ఓకే పదండి లోపలికి వెళ్దాం అంటుంది సత్య. లోపలికి వస్తూ ఉండగా గుమ్మం దగ్గర విక్రమ్ నిలబడి ఉంటాడు.
పల్లెటూరు కదా, నీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. మా ఇల్లు మీ అంత పెద్దది కాదు అంటుంది సుధ. ఏమీ పర్లేదండి, నాకు ఇబ్బంది ఏం లేదులే. అత్తవారిల్లు ఇబ్బంది అనిపిస్తే ఎలా? ఇక్కడే కదా లైఫ్ అంతా ఉండాల్సింది అంటుంది సత్య. ఏదో అన్నావు అర్థం కాలేదు అంటుంది సుధ. అదే ఆంటీ, మీరు నాకు అత్తయ్యే కదా, అత్తవారింట్లో ఇబ్బంది ఏముంటుంది అంటున్నాను అంతే అంటుంది సత్య. విక్రమ్ అలాగే చూస్తూ ఉంటాడు. విక్రమ్ ముందుకు రాగానే సత్య తన స్పెట్స్ పైకెత్తి కళ్ళతోనే లోపలికి రా అన్నట్లుగా సైగ చేస్తుంది. ఈ సోఫాలో కూర్చోమ్మా. ఇందు, లోపలికి వెళ్ళి వాటర్ తీసుకురా అంటుంది సుధ. ఇందు చిరాగ్గా మొహం పెట్టి కిచెన్లోనికి వెళ్తుంది. ఎవరో హీరోయిన్ వచ్చినట్లు ఈవిడ హడావిడి చూడలేకపోతున్నాను అనుకుని చిరాగ్గా వాటర్ తీసుకుని వచ్చేస్తుంది. మన ఆదిత్యకు పెళ్ళయింది కదా, తనే వాళ్ళ వైఫ్, పేరు ఇందు అంటుంది సుధ. హాయ్, నా పేరు సత్య. మీరు ఇంతకు ముందు హైదరాబాద్లోనే ఉన్నారట కదా, అయితే మా కంపెనీ తెలిసే ఉంటుంది. ఎస్ఎస్ ఇండస్ట్రీస్ సిఇఓని. నా పేరు సత్య. ఎలా ఉన్నారు మీరు? ఏదో బోటికి రన్ చేస్తున్నారట కదా, ఎంతవరకు వచ్చింది అంటుంది సత్య. కొంచెం పర్లేదు, నాకు పనుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇందు. ఏంటి అత్తయ్య, నీ కొడుకు అక్కడే ఉండిపోయాడు, లోపలికి రాడా? హలో మాస్టారు, షాక్ అయింది చాలే, రండి లోపలికి అంటుంది సత్య. వస్తున్నాను మేడం అంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు విక్రమ్. ఏంటి, తను పిలవగానే అలా వెళ్ళిపోతున్నావు? ఏమవుతుంది నీకు అంటుంది ఇందు. నేను పనిచేసే ఫ్యాక్టరీకు సిఇఓలే, నువ్వు వెళ్ళు అంటూ లోపలికి వెళ్ళిపోతాడు విక్రమ్. ఏంటి, సిఇఓనా? సిఇఓ అయితే ఇలా ఇంటికి వచ్చేస్తారా? అత్తయ్య అది ఇది అంటుంది. కొంపతీసి నా కొంప ముంచేది కదా. ఎలాగోలా ఏ బ్లాక్మెయిల్ చేసో విక్రమ్ను నా దారిలోకి తెచ్చుకున్నాను. వేరే ఆప్షన్ లేక నన్ను యాక్సెప్ట్ చేశాడు. అనుకునే సమయానికి ఈ అమ్మాయి ఎంట్రీ ఏంటి? పైగా తను విక్రమ్ను పిలిచే పిలుపులో కూడా చాలా తేడా ఉంది. నాకేదో అనుమానంగా ఉంది. ఇక్కడే ఉండి ఏం జరుగుతుందో చూస్తే పోలా అనుకుని గుమ్మానికి పక్కగా నిలబడి చూస్తూ ఉంటుంది ఇందు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఒక మంచి కాఫీ తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్తుంది సుధా. సత్య స్పెట్స్ తీసి పక్కన పడేసి విక్రమ్ చేయి పట్టుకొని లాగి పక్కన కూర్చోబెట్టుకుంటుంది. ఏంటి, పరాయి వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నావు? మొహం అదోలా పెట్టావు. నేను ఇక్కడికి రావడం ఇష్టం లేదా నీకు అంటుంది. నువ్వు ఇక్కడికి వస్తే అక్కడ ఫ్యాక్టరీ ఎవరు చూసుకుంటాడు అంటాడు విక్రమ్. మరి చెప్పకుండా వదిలేసి నన్ను వదిలేసి వస్తే నన్నెవరు చూసుకుంటారు అంటుంది సత్య. నిన్ను చూసుకోవడానికి నేనేమైనా బాడీ గార్డ్నా? ఏదో హెల్ప్ చేద్దామని వచ్చాను, కానీ ఇక్కడి పరిస్థితి వల్ల రావడం కుదరలేదు, ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అంటాడు విక్రమ్. ఎంజాయ్మెంట్ ఏంటో చూపిస్తాను, అన్నీ దగ్గరుండి ఎంజాయ్ చేపిస్తాను అని చెప్పి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయావు. ఒక్కదానికి అక్కడ బోర్ కొడుతుంది. వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో, వెళ్ళిపోదాం అంటుంది సత్య. ఇద్దరి మాటలు వింటున్న ఇందు ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది. లేకపోతే చూడు ఎలా చేపట్టుకుని దర్జాగా కూర్చుందో అనుకుని కుళ్ళిపోతూ ఉంటుంది. ఇదిగో మా కాఫీ అంటుంది సుధా. సత్య కాఫీ తీసుకొని తాగుతూ, మీరైనా చెప్పండి అత్తయ్య, ఇప్పుడే నాతో పాటు సిటీకి వచ్చేయమని చెప్పండి. ఫ్యాక్టరీ దగ్గర తను లేకపోతే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటుంది. నేను రోజు చెప్తూనే ఉన్నాను, రేపు వెళ్తా అని వాడే మాట దాటేస్తున్నాడు. ఏమైందో నువ్వే కనుక్కో, నా వల్ల కాదు అంటుంది సుధా నవ్వుతూ. చెప్పు, ఏం చేస్తున్నావు ఇక్కడ అంటుంది సత్య విక్రమ్ కళ్ళలోకి చూస్తూ. విక్రమ్ సత్యను అలాగే ముగ్ధుడై చూస్తూ ఉంటాడు. ఇద్దరు కాసేపు నిశ్శబ్దంగా కళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉంటారు. సుధ కళ్ళు ఒక్కసారిగా డోర్ పక్కన నిలబడి నక్కి నక్కి చూస్తూ ఉన్న ఇందు పైకి వెళ్తాయి. మాటలు వినాలి అంటే లోపల కూర్చోవచ్చు, వెళ్ళి డోర్ దగ్గర గుంట నక్కలా నిలబడి వినాల్సిన అవసరం ఏముంది అంటుంది సుధ. వెంటనే ఇందు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. వామ్మో, మా అత్తయ్య పెద్ద కంచులా ఉంది. డోర్ పక్కన ఉన్నా కూడా ఎలా చూసిందో ఏంట్లో. సర్లే, ఎక్కడికి పోతారు? అయినా నాకు విక్రమ్ మాటిచ్చాడు కదా, ఏం చేస్తాడో నేను చూస్తాను అనుకుంటుంది ఇందు.
సత్య విక్రమ్ చేయి పట్టుకొని కాఫీ తాగుతూ ఉంటుంది. విక్రమ్ తన చేయిను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అమ్మ ఉంది కదా, బాగోదు, కొంచెం దూరంగా ఉండు అంటాడు విక్రమ్. నీకు తెలుసు కదా, నీ చేయి పట్టుకోకపోతే నాకిప్పుడు మైకం కమ్మితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నోరు మూసుకుని కూర్చో అంటుంది సత్య. ఏంటి మా వాడు ఏదో అంటున్నాడు అంటుంది సుధా. నేను విక్రమ్ చేయి పట్టుకుంటే మీరేమైనా అనుకుంటారా అత్తయ్య అంటుంది సత్య ఏమీ తెలియనట్లుగా. నేనేమనుకుంటాను, ఎలాగో కాబోయే భార్యాభర్తలే కదా అంటుంది సుధా. భార్యాభర్తలా? అదేంటి మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు అర్థమవుతుందా అంటాడు విక్రమ్. నీకే అర్థం అవ్వట్లేదురా. సత్యను నీకిచ్చి చేయాలని శేఖర్ అంకుల్ ఎప్పుడో అనుకున్నారు. ఈలోపే ఆయనకు అలా జరిగింది. అందుకే నేను నిన్ను అక్కడికి వెళ్ళమని చెప్పాను. పెళ్ళయ్యాక ఎలాగో నువ్వే కదా ఆ ఫ్యాక్టరీని చూసుకునేది అంటుంది సుధా. సత్య సిగ్గుతో తలదించుకొని విక్రమ్ వైపే చూస్తూ ఉంటుంది. అంటే ఇదంతా నాకు చెప్పకుండానే చేసావా అమ్మా అంటాడు విక్రమ్. అవును, అప్పుడు నీకు చెప్పే పరిస్థితిలో లేదు కదరా. మన పరిస్థితులు బాగోలేదు, అందుకే అలా చెప్పకుండా పంపించాను. అయినా నీకేంటి ఇబ్బంది ఇప్పుడు అంటుంది సుధా. విక్రమ్ ఒక్కసారిగా సత్య వైపు చూసి, అయితే తమరికి కూడా తెలుసన్నమాట. మధ్యలో నేనేనా ఫూల్ని? మీకు కూడా ఇష్టమేనా అంటాడు విక్రమ్. అవును అన్నట్లుగా తల ఊపుతుంది సత్య. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా అర్థమవుతుందా? ఇప్పుడు మీ నాన్నగారు వస్తారు కదా, ఈ ఆన్సర్ డైరెక్ట్గా ఆయనకే చెప్పు అంటుంది సుధా కోపంగా. నువ్వేం కంగారు పడకమ్మా, ఇప్పుడు అంకుల్ వస్తారు, 2 పీకైనా ఒప్పిస్తారు వాడిని. వాడికి ఏమైందో అర్థం కావట్లేదు, పిచ్చివాళ్ళ బిహేవ్ చేస్తున్నాడు అంటుంది సుధా. వద్దులే ఆంటీ, అలా ఫోర్స్గా ఒప్పిస్తే వేరే దారి లేక ఓకే చెప్తాడు, కానీ నేనంటే ఇష్టంతో కాదు కదా. ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేయండి అని బాధపడుతూ ఉంటుంది సత్య. మిగిలిన భాగం తర్వాత ఎపిసోడ్లో చూద్దామండి. విక్రమ్ పెళ్ళికి ఎందుకు ఒప్పుకోలేదు? నిజంగానే ఇందుకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇందుకు ఓకే చెప్తాడా? సత్య ఏం చేయబోతుంది? ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.